హలో అండి, నమస్తే. ఈ సెటప్ చూడండి, వేయింగ్ మిషన్తో సహా వచ్చేసాను. పచ్చళ్ళు అనగానే కొలత చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈరోజు మీకు చింతకాయతో లేని వెరైటీ లేదు అనకుండా చూపించేస్తాను. 3 వెరైటీస్. మళ్ళీ రేపు ఇంకో ఎపిసోడ్లో ఇంకొక 3. చింతకాయతో ఎన్ని చేయొచ్చు? అయ్యో, మన సైలాస్ కిచెన్లో చింతకాయ ఫిష్ పచ్చడి ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కానీ ఆ వెరైటీ అర్థం కాక మామూలు ఫిష్ కొనుక్కుంటున్నారు, కానీ ఫిష్ పికిల్ కొంటున్నారు బాగా. చింతకాయ ఫిష్ కొనట్లేరు. నాకేమో నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. అరే, ఇంత మంచి టేస్ట్ మిస్ అయిపోతున్నారే అని. సరే, ఎనీవేస్, ఈరోజు నేను సీరియస్గా చింతకాయతోని 3 వెరైటీస్ ఎలా పెట్టచ్చు పచ్చళ్ళు చెప్పేస్తాను, కొలతలతో. అది గుర్తుపెట్టుకోండి. ఆన్ చేసిన నేను. ఫస్ట్ కొంచెం కొంచెం ఉన్నప్పుడు మనం చిన్న మెషిన్ తీసుకోవాలండి, ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పెద్ద మెషిన్ తీసుకోవాలి. సో నేను చింతకాయ చూపిస్తాను ఫస్ట్. ఇదిగోండి, ఇది గిన్నెతో సహా వెయిట్ వస్తుంది. 133 ఉంది కదా, అందుకే నేను ముందే ఎంటీ గిన్నె పెడుతున్నాను. 32 టేర్ చేస్తున్నా. ఓకే, 100 గ్రామ్స్ చింతకాయ తొక్కు, అది చెప్పదలుచుకున్నా నేను. చింతకాయ తొక్కు ఎలా చేయాలి అనుకుంటే కనుక, చింతకాయలు నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నా, ఫస్ట్ క్రాప్లోనే తీసుకున్నా. అప్పుడు పెచ్చు ఉంటుంది చూసారా, అది అంతా కట్టదనమాట. దాన్ని గింజలతో సహా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కొన్నిసార్లు గింజలు తీసేస్తాము. ఇది నేను గింజలతో సహా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు. అంటే 100 గ్రాముల చింతకాయకి 15 గ్రాములు ఉప్పేసి తొక్కాను. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు. 100 గ్రాములకి 1 గ్రామ్ పసుపు, కిలోకి 10 గ్రాములు పసుపు వేసి తొక్కాలి. నేను చేసే పద్ధతి అది. అండ్ మిరపకాయలు 30 గ్రామ్స్ పండు మిర్చి తీసుకోండి. ఇప్పుడు మనం చేయబోతున్న పచ్చడి చింతకాయ పండు మిర్చి పచ్చడి. ఇప్పుడు కారం 10 గ్రామ్స్ చాలు మనకి. ఇది ఒక 30 + 10 40 గ్రామ్స్ కారం ఈజ్ ఎనఫ్. 10 గ్రాముల కారం అసలు మామూలుగా లేదండి. పోయినసారి చాలా మంది అసలు విపరీతంగా కొన్నారు. కొంతమంది కొంచెం స్పైస్ తక్కువ అయితే బాగుండు అన్నారని. కాశ్మీరీ రెడ్ చిల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, దాన్ని కొంచెం పెంచాం. దాంతో మనకి కొంచెం లిటిల్ స్వీట్నెస్ వస్తుంది. మీకు తెలియదు అది స్వీట్ అని కూడా, నేను చెప్తున్నాను. స్వీట్నెస్ వస్తుంది, కొంచెం కలర్ ఇంక్రీజ్ అవుతుంది, స్పైస్ లెవెల్ అనేది లిటిల్ ఒక 10% తగ్గుతుంది. సూపర్ ఉంది, ఇంకా బాగుంది. అంటే మనం చేసే కొద్దీ ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఇది 3వ సంవత్సరం మనం పచ్చడి సీజన్లో కారం అమ్మబట్టి. అండ్ ఇందులో గ్రేట్ ఆఫర్ కూడా ఉంది, నేను చెప్తా తర్వాత. బేసిక్ అన్నీ అయిపోయినాయండి. 15 గ్రాములు అందులో వేసాం కాబట్టి 7 గ్రాములు ఉప్పు ఉంది. అంటే 15, 7 22 గ్రాములు ఉప్పు. ఇంకొక 3-4 గ్రాములు పడుతుంది. అయినా కానీ మీకు ఒక బేసిక్ పాయింట్ అర్థమైతే పచ్చళ్ళు పెట్టడం వచ్చేసినట్టేనండి. ఒకటికి 200 నుంచి 250 వరకు ఉప్పు పడుతుంది. ఒకటికి ఇంచుమించు సగం నూనె పడుతుంది. కిలో పచ్చడి పెడుతున్నాం అనుకోండి, 500 గ్రాముల ఆయిల్ పడుతుంది. అట్లా కొన్ని బేసిక్స్ అంటూ కొన్ని ఉంటాయన్నమాట. కారం కూడా అంతే, మనం తినే స్పైస్ని బట్టి కారం లెవెల్ మాత్రం మారుతుంది. అందుకనే 200 నుంచి 250 ఉప్పు అని ఎందుకన్నానంటే, కారం 100 గ్రాములు వేసుకుంటే మీరు ఉప్పు 200 సరిపోతుంది. కారం కొంచెం పెంచుకుంటుంటే ఉప్పు కూడా పెంచాలి. అందుకని ఈ రెండింటికి మ్యాచింగ్ వెళ్ళుకుంటూ వెళ్ళాలి. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం కదండి, మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం, అలా చేసేయండి. ఇవాళ మాత్రం నేను 100 గ్రాముల చింతకాయ పండు మిర్చి పచ్చడికి ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. జీలకర్ర పొడి 1 గ్రాము, మెంతి పొడి 1.5 గ్రాము, ఆవపిండి 1 గ్రాము. జీలకర్ర కన్నా ఆవ కన్నా మెంతి పొడి ఎక్కువ ఉంది, 0.5 గుర్తుపెట్టుకోండి. పసుపు నేను యాజ్ ఏ సెడ్ 100 గ్రాములకి 1 or 1.5 సరిపోతుంది. అండ్ మిగతా అన్ని తాలింపు గింజలు, దీన్ని కూడా కొలతేయమంటే వేస్తా. మీరు ఎక్కువ పెట్టుకున్నప్పుడు కావాలి కదా, చిన్న మిషన్ తెచ్చేసుకున్న. దీన్ని మీకు రఫ్గా చూపిస్తాను, టైం వేస్ట్ కాకుండా. నేను ఇది ముందు ఇది వెయిట్ చేస్తున్నాను. ఇది 40 గ్రాములు ఉంది, టేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎంత వేసినా దీంతో 2 గ్రాములు, 1 గ్రాము మినపప్పు, 1.5 గ్రామ్స్ శనగపప్పు, 0.5 జీలకర్ర, 0.5 ఆవాలు, 0.5 మొత్తం కలిపి 1 గ్రామ్ వచ్చింది. అది వెల్లుల్లి 3.5 గ్రాములేమో పచ్చివి, 3.5 గ్రాములేమో తాలింపులోకి. ఎండుమిరపకాయలు 0.7 ఏమో ఎండుమిరపకాయలు, 0.3 ఇంగువ. దీన్ని ×10 ×20 మీ ఇష్టం. కిలో పడితే ×10 వేయండి. 2 కిలోలు పడుతుంటే మీరు ×20 వేసుకొని మీరు రాసేసుకోండి. నేనైతే మొత్తం కొలతలు చెప్పేస్తాను. ఇప్పుడు నేను పచ్చడి చేస్తా. ఇట్లాంటివి మిషన్లు మన కిచెన్కి పనికొచ్చాయి, కొని పెట్టుకోండి. ఇది చిన్న అంటే గ్రామ్స్లో కొలటానికి. ఇది కొంచెం 10 అబోవ్ ఇది బాగుంటుంది, 10 బిలో ఇది బాగుంటుంది. చిన్నది ఇది పెద్దది. బై ది వే, ఆయిల్ 50 గ్రామ్స్. 100 గ్రాముల చింతకాయకి 50 గ్రాముల ఆయిల్. అయిపోయింది, మొత్తం చెప్పేసినాను. నేను ఫస్ట్ పోపేసుకుంటాను, నెక్స్ట్ అన్ని ఇలాగే కొలతలు చెప్తాను. మీకు చూపించాను, కొలత చూపించాను అంతే, సేమ్ కొలతలు ఉంటాయి. ఇంతకీ ఆఫర్ గురించి చెప్తాను కదా, ఇందాకనే డిసైడ్ చేసుకున్నాము. సైలాస్ కిచెన్కి విపరీతమైన ఆదరణ వచ్చిందండి. గాడ్స్ గ్రేస్ అది. అండ్ మీ అందరి అభిమానం, క్వాలిటీ విషయంలో మేము తీసుకున్న శ్రద్ధ, ఈ 3 బాగా పనిచేసినాయి. అయితే లాస్ట్ ఇయర్ మాకు జస్ట్ ఒక 3-4 డేస్లో 2 టన్నుల పైగా పికిల్ కారం
సేల్ అయిపోయింది. కానీ వాళ్ళకి పంపించడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే అన్ని ఒకటేసారి ప్యాకింగ్, రోజు 300-400 ఆర్డర్స్ ప్యాక్ చేయటం, అదంతా చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా మామిడికాయలు తెచ్చి పెట్టుకొని ఆర్డర్ చేయటం, దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. అందుకే ఈసారి ప్రీ సేల్ పెట్టేస్తున్నాం ముందే. పచ్చడి కాయలు రాగానే పచ్చడి పెట్టాలండి. ఈ లోపు మనం మిగతా అన్ని రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు మంచి కాయలు దొరికితే అప్పుడు కాయలు పిలిచి రావు. ఈ రోజు మార్కెట్లో బ్రహ్మాండమైన కాయ వచ్చింది, మీరు టక్కన కొనేసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ ఉంటే. అందుకని కేవలం 2000 మందికి, అది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ మా దగ్గర కొన్న కస్టమర్లకి మేము లింక్ పంపిస్తున్నాం, వాట్సాప్ లింక్. వాళ్ళకి మాత్రమే, అంటే వేరే వాళ్ళు ఎవరికి వెబ్సైట్లో కనిపించదు, అది ముందు వాళ్ళకి మాత్రం ముందే కనిపిస్తుంది పికిల్ సంబంధించిన మొత్తం అన్నీ. అండ్ అలా ముందు ప్రీసేల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ మామిడికాయ పచ్చడి మీరు కిలో కారం కొన్నారనుకోండి, దానికి రిలేటెడ్ ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఈసారి ఉప్పు కూడా, కళ్ళుప్పు ఎండబెట్టి వేయించి గ్రైండ్ చేసి పెట్టిన కళ్ళుప్పు అన్నీ కూడా మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. కారం తీసుకొని మిగతా అన్నీ ఉంటే మీకు పచ్చడికి కేవలం మామిడికాయలు తెచ్చుకోవటం, వెల్లిపాయ ఒలుసుకోవటం, ఆయిల్ కూడా మన వెబ్సైట్లో దొరుకుద్ది, అది కూడా తీసుకోండి కావాలంటే. మీ ఇష్టం అండి, నేను ఇవ్వగలిగేది నేను చెప్తున్నా, చాయిస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. అంతే. ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాం ఫస్ట్ 2000 మందికి మాత్రమే. పోయినసారి వచ్చిన తాకిడిని చూసి వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వాలి అని గుర్తించి ముందు ఇది ప్రీ సేల్ పెట్టేస్తున్నాము. నాకు తెలిసి మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే నేను ఓపెన్గా చెప్తాను. మేబీ మార్చ్ 25th కల్లా ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే ముక్క పచ్చడి అప్పటి నుంచే మన కారం అవైలబుల్ ఉండాలి అనేది మా ఉద్దేశం. సో దట్ ఏంటంటే ముందు టెస్ట్ చేసుకొని మీరు ఈ కారం ఇలా ఉంది, ఇంత ఉంది, అంటే వేరే ఏ కారంతో కంపేర్ చేసినా కానీ దీనిలో ఉన్న బెనిఫిట్స్ మీకు అర్థం అవ్వాలంటే ముందు శాంపిల్ ముక్క పచ్చడి పెట్టినప్పుడు కూడా ఇది ఉండాలి కాబట్టి ముందే పెడుతున్నాం. మార్చ్ 25th or 27th నుంచి అవైలబుల్ ఉంటుంది. మీకు వాట్సాప్కి లింక్ వస్తుంది, అది చూసుకొని పెట్టేసుకోండి, అయిపోద్ది. నూనె కాగింది, నూనెలో ఎక్కువ కాగి పొగలు వస్తున్నప్పుడు పచ్చడి తాలింపులకి కట్టేయాలి ఫస్ట్. కొంచెం ఏం నష్టమేం లేదు. శనగపప్పు, మినపప్పు ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే సైజులో తక్కువైనా కానీ శనగపప్పు కంటే మినపప్పే ముందేయాలి. ఆవాలు, జీలకర్ర ఒకసారి వేసేసిన, కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. కానీ కొంతమంది చేదు తినము అది ఇది అంటారు కదా, సేమ్ 0.5 అండి మెంతులు కూడా. వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. మనం అనుకున్న 3 గ్రాములు, 3.5 గ్రాములు వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి వేగితేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, అందులో వెల్లుల్లి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్ చేసేస్తున్నాను. మిరపకాయలు, ఇంగువ 0.7 గ్రామ్స్ మిరపకాయ, 0.3 గ్రామ్ ఇంగువ, కరివేపాకు కట్టేసి డిష్ అవుట్ కూడా చేసేయండి. అసలు ఇందులో కూడా ఉంచొద్దు, బాగా వేగింది వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే మనకి అలాగే ఉంటుంది. ఇలా ఉండాలి పోపు, అన్నిటికీ ఇదే పోపు. ఇందులో 100 గ్రాముల చింతకాయలు, 25 to 30 గ్రామ్స్ మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయ వేసేస్తున్నాను, కారం వేసేస్తున్నాను, ఉప్పు వేసేస్తున్నాను, పసుపు ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఇందులో సగమే వేసుకుంటున్నాను. వెల్లుల్లి ముక్క కావాలనుకునే వాళ్ళు ఇలాగే ఉంచండి, ఆల్రెడీ ముక్కలే ఉంది కదా. జీలకర్ర పొడి వేసేస్తున్నాను, ఆవపిండి వేసేస్తున్నాను 1 గ్రామ్, మెంతిపిండి వేసేస్తున్నాను 1.5 గ్రామ్. దీన్ని మిక్సీ వేసుకొని వస్తాం. సో మన పోపు చల్లారింది, మన చింతకాయ తొక్కు రెడీగా ఉంది. చింతకాయ, పండు మిరపకాయ, ఇందులోనే వెల్లుల్లి వేసేస్తున్నా, పచ్చి వెల్లుల్లి టేస్ట్ కోసం. అండ్ ఇది కొంచెమే 100 గ్రాములే కాబట్టి కొత్తిమీర వేస్తున్నా. మీరైతే నిలువ పచ్చడి కొత్తిమీర వేయకండి, రాసి పెట్టుకోండి. ఉప్పు, నూనె కరెక్ట్గా వేస్తే 1 year కూడా నిలువ ఉంటుంది ఇది. అండ్ చింతకాయ మామూలు పచ్చళ్ళు అన్నిట్లో మనము మినపప్పు అవి వేయం, కానీ చింతకాయ పచ్చడిలో శనగపప్పు, మినపప్పు చాలా బాగుంటాయి. మళ్ళీ గోంగూర పచ్చడిలో బాగుంటాయి, పులిహోర గోంగూర అంటారు చూసారు. రెడీ. చింతకాయ, పండు మిర్చి. నెక్స్ట్ చింతకాయ, పచ్చిమిర్చి. సో చింతకాయ, పచ్చిమిర్చికి చింతకాయ 100 గ్రాములు, పచ్చిమిర్చి 40 గ్రాములు. కారాన్ని బట్టి యూజ్ చేయండి, ఇది పెద్ద కారం లేవు. 40 గ్రాములు తీసుకున్నా మీరు 25 నుంచి స్టార్ట్ చేసి కారాన్ని బట్టి పెంచుకోండి. వేసేస్తున్నా ఇందులో వెల్లుల్లి 3 గ్రామ్స్, మెంతి పిండి 1.5 గ్రాము, జీలకర్ర 1 గ్రాము, ఆవపిండి 1 గ్రాము, సేమ్. ఉప్పు ఆల్రెడీ అందులో 10 to 15 ఉందని చెప్పి నేను 7 గ్రామ్సే వేస్తున్నా, తర్వాత ఉప్పు చూసి కలుపుకుంటా. టోటల్ ఉప్పు 20 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది గ్రైండ్ చేసుకొస్తాను. ఇదిగోండి మన పోపు, సేమ్ ఇందాకటి పోపే ఇప్పుడు డిట్టో, నో చేంజ్. వెల్లుల్లి ఇందాక తర్వాత కలిపాము, ఇప్పుడు ఇందులో కలిపాము. కావాలంటే కొత్తిమీర. ఇది ఎలాగో పెద్దగా నిల్వ ఉండదండి పచ్చిమిరపకాయలది, పండుమిర్చి ఉన్నట్టు ఇది ఉండదు కాబట్టి మీరు ఎక్కువ పట్టడం గురించి ఆలోచించక్కర్లేదు. దీన్ని ఒక 1 week 10 days అయితే ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సేఫ్. అయిపోయింది. ఉప్పు లాస్ట్కి అన్నం పెట్టుకొని అన్ని అందులో చూసి మీకు చెప్పి కరెక్ట్ చేసి వేస్తా. చలో ఇప్పుడు ఎండు మిరపకాయతో చింతకాయ పచ్చడి నెక్స్ట్ లెవెల్. ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, దేంట్లోనే వేసుకోవచ్చు అండి మీరు. దీంట్లో కూడా చిన్న పచ్చి కొబ్బరి ముక్కేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మన ఎండు మిరపకాయలు చేసే దాంట్లో కూడా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నిల్వ ఏంటనేది
ఆలోచించుకొని చేసుకోండి. 2-3 డేస్కి అయితే పర్వాలేదు. 3వ రకం చింతకాయ పచ్చడి. 100 గ్రాములు చింతకాయ తొక్కు, 40 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను. 35 నుంచి 40 గ్రాములు కారాన్ని బట్టి తీసుకోండి. అది నేను 4 గ్రామ్స్ ధనియాలు, 3 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, 3 గ్రామ్స్ మినపప్పు, 4 గ్రామ్స్ వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి 1 గ్రామ్ పెంచాను. అండ్ ఒక 1 గ్రామ్ జీలకర్ర, 1 గ్రామ్ ఆవాలు, 1 గ్రామ్ మెంతులు, 3 ఈక్వల్. ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి ఉత్త పెంక మీద వితౌట్ ఆయిల్. ఇదిగోండి 40 గ్రామ్స్ ఆఫ్ వేయించిన ఎండుమిరపకాయలు, 100 గ్రాములు అది. అండ్ ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అవే ఇవి ఫ్రైడ్, సేమ్ కొలతలు ఫ్రైడ్. అండ్ ఉప్పు యాడ్ చేసిన. ఇందులో కూడా నేను పెద్దగా పసుపు వేయని రీజన్ ఏంటంటే నిలువ పచ్చడిలో వేసాను. పచ్చిమిరపకాయ నిలువ ఉండదు, ఇది కూడా పెద్దగా నిలువ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది. ఉప్పు వేస్తున్నాను, దంచేస్తున్నాను, గ్రైండ్ చేసుకొని వస్తాను. సో ఈ పోపు కూడా సేమ్ రెడీ అయిపోయింది, వచ్చేసింది. మన గ్రైండింగ్ చేసిన చింతకాయ విత్ ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఆహా, ప్రమిళ అన్నం రెడీ చేయి. ఇవాళ బిందు భోజనం మనకి. మీరు చింతకాయలో కనుక ఉప్పు వేయకపోతే 100 గ్రాములకి 20 గ్రాములు ఉప్పు వేయండి. చెప్తున్నా మరి మీరు వేసుకునే కారాన్ని బట్టి పెంచుతారా లైట్గా తగ్గిస్తారా చూడండి. ఫినిష్. రండి బాబు రండి, చింతకాయ పచ్చడి రండి. ఒకటేమో పచ్చిమిరపకాయలు వేసాము, ఒకటేమో ఎండుమిరపకాయలు వేసాము, మరొక దాంట్లో పండు మిరపకాయలు వేసాము. ఏదైనా మనదే. ఇవాళ నాకే విందు. ఫస్ట్ పండు మిర్చి అంట, తర్వాత ఎండుమిర్చి అంట, మధ్యలో పచ్చిమిర్చి అంట. అండ్ ఇవన్నీ కూడా చింతకాయతోనంట. నాకొక ముద్ద, నీకొక ముద్ద, ప్రమిళకొక ముద్ద. జై శ్రీ ఆంజనేయ. నువ్వు నేను తినడానికే పుట్టావు. పండు మిరపకాయలతో అదిరిపోలే. నాకు మాటలు దాటావు. అంత అందంగా ఉంది. అందంగా టేస్ట్. ఇందులో పచ్చిమిరపకాయ వచ్చింది. పచ్చిమిరపకాయ నిజంగా మాటలు రావట్లేవండి. అన్ని ఫ్రెష్ అండి, మన సైలాస్ కిచెన్వి. కారం కూడా డోంట్ మిస్. ఎక్కడ కొన్నా అదే రేటు. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందంటే అసలు ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్ అనమాట. నేనైతే నాకేం లేదనే చెప్తా. ఎందుకంటే దగ్గరుండి మహిళల చేత ఒక 60-70 మంది, పోయినసారి 40 మంది అయితే ఈసారి 100 మంది కూడా మాకు సరిపోలే, ఎక్కువైంది. 60-70 మంది తొడాలు తీయటము, చేయటము, మిక్సింగ్. అసలు మిక్సింగ్కి అయితే మా వారు పర్సనల్గా అక్కడ నిలబడరు. అంటే ఆ మిరపకాయల క్వాంటిటీ ఎక్కడ, ఇది ఇంత పర్సెంటేజ్, ఇది ఇంత పర్సెంటేజ్ అని 5 మిరపకాయలు వాడాం కదా, అక్కడ నిలబడి కొట్టించి చేయించి. చలో అదంతా పక్కకు పెడదాము. అదంతా ఏంటంటే ముందు చేయాల్సిన పని. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఇది చేయండి. చింతకాయతో మీరైతే ఏం వెరైటీ చేస్తారు ఒకసారి చెప్పండి. నేను కూడా అది నెక్స్ట్ టైం ట్రై చేస్తా. గోంగూర చింతకాయ నో, గోంగూర పండుమిర్చి. సరే సరే సరే, బాయ్ బాయ్ అండి, నమస్తే. చాలా లేట్ అయిపోయింది, క్షమించండి, ఏమనుకోవద్దు. అందులో ఎవరికైనా కావాలంటే చెప్పరు, కొంచెం. ప్రమిళకు ఉంది ఆ కోరిక ఎక్కువ. ఈ కొంచెంలో ఏం పంపిస్తాం ప్రమిళ, చేసి పంపించాలి. మనం ఇంతగానో తిని ఇష్టంగా తింటున్నాం కదా, ఆ టేస్ట్ ఏందో వాళ్ళకి కూడా తెలియాలని నా బాధ. తెలియాలి కదా. సరే ఓకే, ఖచ్చితంగా ఒక్కరికన్నా సరే కామెంట్ పెట్టండి ఏమని, ఏ పచ్చడి కావాలని ఎక్కువ మంది కామెంట్ పెడతారో వాళ్ళలో 2 ఏదో ఒక పచ్చడి పంపిస్తాను. థ్యాంక్స్ మేడం.